బ్యాంకులు మనము ఎక్కడైనా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మన యొక్క పాన్ కాపీ, ఆధార్ కార్డు కాపీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది బ్యాంక్కి. అదే మాదిరిగా ఈ బ్యాంకులన్నీ కూడా కేవైసీ నామ్స్, నో యువర్ కస్టమర్ ఒక నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఈ కేవైసీ నిబంధనలన్నింటి కూడా బ్యాంకులన్నింటినీ రెగ్యులేట్ చేసే రిజర్వ్ బ్యాంక్ అనే మన భారత రిజర్వ్ బ్యాంక్ అనేది ఒక బ్యాంకులకు సంబంధించిన వ్యవహారాలన్నింటి కూడా రెగ్యులేట్ చేస్తుంది. అయితే ఈ కేవైసీ నామ్స్లో ఈ మధ్య కొత్తగా వచ్చిన ఫిన్టెక్ కంపెనీస్, అంటే ఫిన్టెక్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో డిపాజిట్ సర్వీసెస్ కానీ, ఇన్సూరెన్స్ సర్వీసెస్ కానీ, మ్యూచువల్ ఫండ్ సర్వీసెస్ కానీ, డిజిటల్ పేమెంట్ సర్వీసెస్ కానీ, డిజిటల్ ఈ కామర్స్ కంపెనీస్ కానీ, కొన్ని స్మాల్ లెండింగ్స్ కానీ, చిన్న చిన్న మొత్తాలు అప్పులు ఇచ్చే సంస్థలు కానీ, టెంపరీ లోన్స్ ఇచ్చే సంస్థలు కానీ, తర్వాత టెంపరీగా పర్సనల్ లోన్స్ ఇచ్చే సంస్థలు, చిన్న అమౌంట్ లోన్స్ ఇచ్చే సంస్థలు కానీ ఈ యొక్క కేవైసీ నిబంధన సరిగా పాటించట్లేదు అని రిజర్వ్ బ్యాంకు ఒక వెరిఫికేషన్ మొదలుపెట్టింది. దాని ప్రకారం ఏముందంటే ప్రతి ఫిన్టెక్ కంపెనీ, ఆ స్టార్టప్ కావచ్చు, ప్రస్తుత సంస్థ కావచ్చు, బ్యాంకులు కావచ్చు, ఎవరైనా కానీ ఖచ్చితంగా నో యువర్ కస్టమర్ కేవైసీ నామ్స్ పాటించాలి అని చెప్పని రిజర్వ్ బ్యాంక్ కఠినమైన ఆదేశాలని అన్ని బ్యాంకులకి, ఫిన్టెక్ కంపెనీస్కి ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ ఫిన్టెక్ కంపెనీస్ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే ఉద్దేశంతో కొత్తగా వచ్చిన బ్యాంక్స్ కానీ, చిన్న బ్యాంక్స్ కానీ వ్యాపారాన్ని తమ యొక్క వ్యాపారం తొందరగా వృద్ధిలోకి తీసుకురావడం ఉద్దేశంతో కొన్నిసార్లు కేవైసీ నామ్స్ని సరిగా పాటించకపోవడం, నిబంధనలు పాటించకపోవడం చేసే అవకాశం ఉంది అని చెప్పి రిజర్వ్ బ్యాంకు భావించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గోల్డ్ లోన్స్ కానీ, వెహికల్ లోన్స్ కానీ ఇచ్చేటప్పుడు ఆ కేవైసీ నామ్స్ ఫాలో కాకపోవడము, ఎస్పెషల్లీ గోల్డ్ లోన్ సెక్యూరిటీ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు గోల్డ్ లోన్ సెక్యూరిటీ అంటే బంగారం తనఖా పెట్టి లోన్ తీసుకునే వాళ్ళు నిజంగా బంగారం వాళ్ళేదేనా, వాళ్ళ ఓనర్స్ వాళ్ళేనా, వాళ్ళ యజమానులు వాళ్ళేనా, లేకపోతే వేరే ఇతరుల యొక్క బంగారాన్ని తాకట్టు పెడుతున్నారన్న విషయాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, ఇలాంటి విషయాల్లో కూడా కఠినమైన కేవైసీ నిబంధనలు పాటించాలని చెప్పని రిజర్వ్ బ్యాంకు అన్ని కంపెనీస్కి అన్ని బ్యాంకులకు ఫిన్టెక్ కంపెనీ ఆదాయం జరిగింది. ఎస్పెషల్లీ ఫిన్టెక్ కంపెనీస్కు తమ యొక్క కస్టమర్స్ పెంచుకోవడానికి చిన్న బ్యాంకులకు, కొత్తగా వచ్చిన బ్యాంకులకు మేనేజ్మెంట్ సపోర్ట్ చేయడానికి, కస్టమర్ బేస్ సపోర్ట్ చేయడానికి, డిపాజిట్స్ ఎంకరేజ్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి కొన్ని పద్ధతులు అవలంబించి తర్వాత దాని ప్రకారం కొత్త వినియోగదారులను ఆకట్టుకోవడం చేస్తుంటాయి అన్నమాట. అయితే దీని ద్వారా చిన్న బ్యాంకులు కానీ, కొత్తగా వచ్చిన బ్యాంకులు కానీ వ్యాపారం పెరిగే అవకాశం ఉంది. కానీ కేవైసీ నామ్స్కి వచ్చేసరికల్లా ఒకే వ్యక్తి పైన ఎన్నో లోన్ అకౌంట్స్ ఉండటం, ఒకటే పాన్ కార్డ్ పైన ఎన్నో లోన్స్ ఇవ్వడం అనే కొన్ని సందర్భాలు రిజర్వ్ బ్యాంక్ చూసిందని, దాని ప్రకారము అందుకని రిజర్వ్ బ్యాంకు ఎట్టి పరిస్థితుల్లో కూడా కేవైసీ నామ్స్ని ఖచ్చితంగా పాటించాల్సిందే అని అన్ని బ్యాంకులకి, ఫిన్టెక్ కంపెనీస్కి రిజర్వ్ బ్యాంక్ ఆదేశించడం జరిగింది. దానికి తోడుగా రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ ప్రకారము ఈ కేవైసీ నామ్స్లో ఆధార్ వ్యాలిడేషన్, సెంట్రలైజ్డ్ కేవైసీ, డాక్యుమెంట్స్ ఇష్యూడ్ ఒకటి, డిజిటల్ లాకర్ సిస్టమ్, తర్వాత వీడియో, ఇవన్నీ కూడా పద్ధతులు అనుసరించి ఖచ్చితంగా ఒక కేవైసీ యొక్క నిబంధనలు పాటించాలని చెప్పని రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించడం జరిగింది. తర్వాత దీని గురించి కొన్ని ఫిన్టెక్ కంపెనీస్ ఈ మధ్య రిజర్వ్ బ్యాంక్ జరిగిన మీటింగ్ లోపల కొంచెము చిన్న అమౌంట్స్ ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళకి కొన్ని రిలాక్సేషన్ ఇవ్వండి, మినహాయింపులు ఇవ్వండి అని కోరడం జరిగింది. కానీ దానికి రిజర్వ్ బ్యాంక్ ససమీరా అంటూ ఎలాంటి రిలాక్సేషన్ ఉండవు, ఎంత చిన్న అమౌంట్ అయినా పెద్ద అమౌంట్ అయినా కానీ నువ్వు కేవైసీ నామ్స్ పాటించాల్సిందే అని చెప్పి ఖచ్చితంగా ఫిన్టెక్ కంపెనీస్కి నిర్దేశించడం జరిగింది. తర్వాత ఇలాంటి విషయంలో ఈ కేవైసీ నామ్స్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు. తర్వాత ఎలాంటి షార్ట్ కమింగ్ ఒప్పుకోవడం జరగదు అని చెప్పని రిజర్వ్ బ్యాంకు ఆదేశించడం జరిగింది. తర్వాత దీని ద్వారా కొన్నిసార్లు ఈ ఫిన్టెక్ కంపెనీస్కి కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కస్టమర్కు అయితే వినియోగదారులు, డిపాజిటర్ కానీ, బారోవర్ కానీ కొన్నిసార్లు అసహనం ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది, అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఆలోచించి కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ని కోరడం జరిగింది. అయినా రిజర్వ్ బ్యాంక్ ఒప్పుకోకుండా రిజర్వ్ బ్యాంక్ ఖచ్చితంగా ఈ యొక్క కేవైసీ నామ్స్ ఫాలో అవ్వాల్సిందే అని నిర్దేశించడం జరిగింది. అదే మాదిరిగా ఇంకొక ఫస్ట్ లాక్ డిఫాల్ట్ గ్యారంటీ
అంటే ఈ ఫస్ట్ లాక్ డిఫాల్ట్ గ్యారంటీ విషయంలో కూడా రిజర్వ్ బ్యాంక్ ఎట్టి పరిస్థితుల్లో కూడా 5% కంటే ఎక్కువగా డిస్బర్స్మెంట్ చేయకూడదు అని చెప్పని ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క ఫస్ట్ లాస్ట్ డిఫాల్ట్ గ్యారంటీ అనే ఒక పద్ధతి ప్రకారము ఒక డిఫాల్టర్స్‌కి లోన్ ఇవ్వాలా? ఎలా ఇవ్వాలి? ఎంత ఇవ్వాలి? అనే విషయంలో కూడా ఒక దాని ప్రకారము ఒక గైడ్‌లైన్స్ ఫ్రేమ్ చేయాలని చెప్పని రిజర్వ్ బ్యాంకు ఒక ఈ ఫిన్‌టెక్ కంపెనీస్ సూచించడం జరిగింది. మళ్ళీ తర్వాత అదే మాదిరిగా షార్ట్ టర్మ్ లోన్స్ అంటే 2 మంత్స్, 3 మంత్స్, 5 మంత్స్, 6 మంత్స్, 6 నెలల లోన్‌లో తే నిల్ తే చెల్లించే రీపేమెంట్ చెల్లించే లోన్స్ కూడా ఎలాంటి ఆహ్, మినహాయింపు ఇవ్వకూడదని చెప్పడం జరిగింది. దానికి తోడుగా అసెట్ అండర్ మేనేజ్‌మెంట్ అనేది కూడా ఆ విషయంలో కూడా అసెట్ అండర్ మేనేజ్‌మెంట్ కంపెనీస్ కూడా ఎలాంటి రిలాక్సేషన్ ఇవ్వకుండా కేవైసీని ఖచ్చితంగా పాటించాల్సిందే అని చెప్పని కోరడం జరిగింది. తర్వాత ఇంకా విషయానికొస్తే పేమెంట్ స్టార్టప్స్ ఉంటాయి కొన్ని. ఓన్లీ పేమెంట్ స్టార్టప్స్ మన డిజిటల్ పేమెంట్స్‌లో పేటీఎం గానీ, లేకపోతే అమెజాన్ గానీ, లేకపోతే గూగుల్ పే గానీ, ఇలాంటన్ని ఫోన్‌పే గానీ, ఇలాంటన్ని పేమెంట్స్ కంపెనీస్ కూడా ఖచ్చితంగా కేవైసీ నామ్స్ ఫాలో కావాల్సిందే అని కోరడం జరిగింది. అంటే దేన్ని ఎందుకు అంటుందంటే కేవైసీ నామ్స్‌లో రిజర్వ్ బ్యాంక్ కేవైసీ నిబంధన ఇంత కఠినంగా ఉండాలని ఎందుకంటుందంటే ఒకే అంటే డూప్లికేషన్ కాకూడదు. తర్వాత అన్‌కంట్రోల్డ్‌గా ఉండకూడదు. మల్టిపుల్ లెండింగ్ ఉండకూడదు. తర్వాత అన్‌అకౌంటెడ్ ట్రాన్సాక్షన్ ఉండకూడదు. తర్వాత అన్‌అకౌంట్ ట్రాన్సాక్షన్ ఉండకూడదు. తర్వాత అదే మాదిరిగా ఈ యొక్క ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆర్థిక వ్యవహారాలన్నీ బ్యాంక్ ద్వారా జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి అని చెప్పిన ఉద్దేశంతో మళ్ళీ ప్రభుత్వానికొచ్చే ట్యాక్స్ విషయంలో గానీ, ఎలాంటి ఇబ్బంది ట్యాక్స్ విషయంలో కూడా ఎలాంటి వచ్చే ట్యాక్స్ రావాలి అనే విధంగా ఈ యొక్క ఫిన్‌టెక్ కంపెనీస్ గానీ, బ్యాంక్స్ గానీ, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కానీ, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ గానీ కేవైసీ నిబంధనలు పాటించాల్సిందే అని చెప్పడం జరిగింది. అదే మాదిరిగా పేమెంట్ యాప్స్ కూడా స్టార్టప్ పేమెంట్ యాప్స్ కూడా ఖచ్చితంగా ఈ యొక్క కేవైసీ నామ్స్‌ని పాటించాల్సిందే రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించడం జరిగింది. దీని ప్రకారము అంటే మాకు అంటే దీని ప్రకారం ఏం తెలుస్తుందంటే రిజర్వ్ బ్యాంకు కొన్ని సందర్భాలు చూసుండొచ్చు. ఒకే వ్యక్తి పైన ఒకే పాన్ కార్డ్, ఒకే ఆధార్ కార్డ్ పైన కొన్ని ఒకటి కంటే ఎక్కువగా అంటే 5 గాని, 10 గాని, 15, 100 గాని, 50 గాని అకౌంట్స్ ఓపెన్ అయ్యి ఉంటది. దానిపైన లోన్ ఇచ్చి ఉంటారు. డిపాజిట్ తీసుకొని ఉంటారు. అకౌంట్ ట్రాన్సాక్షన్ జరిగి ఉంటుంది. అనే వ్యవహారం తెలిసే ఉంటుంది కాబట్టి ఏదైనా గానీ ప్రభుత్వము యొక్క ఆర్థిక భారతీయుల యొక్క ఆర్థిక వ్యవహారాలన్నిటిని కూడా రిజర్వ్ బ్యాంకుల ద్వారా ఫిన్‌టెక్ కంపెనీస్ ద్వారా రెగ్యులేట్ చేయడం, మానిటర్ చేయడము, తర్వాత సరియైన పద్ధతిలో జరిగే విధంగా చూడడం అనేది కూడా చేస్తుంది. అంటే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్‌కి అవసరమైన ఆదేశాలు ఇవ్వడము, ఆ రిజర్వ్ బ్యాంక్ ఆదేశం అమలు పరిచే విధంగా బ్యాంకులు ఫిన్‌టెక్ కంపెనీస్ అమలుపరిచే విధంగా చేయడము, ఒక విధంగా ఈ కంప్లీట్ రెగ్యులేటరీ మెకానిజం అనేది టోటల్ యాక్టివ్‌లోకి ఉంది. ఆ యొక్క యాక్టివ్‌నెస్ ఉండడం మంచిదే. ఎందుకొరకంటే అన్‌కంట్రోల్డ్‌గా గానీ, పారదర్శకత లేకపోవడం గానీ, ఖచ్చితంగా అనర్థాలకు దారితీసే అవకాశం ఉంటాయి కాబట్టి, అలాంటి అనర్థాలకు ఉండకుండా అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఇలాంటివన్నిటి కూడా సమస్య రాకుండా చూడడానికి సమస్య వచ్చింది తట్టుకోవడం కష్టమవుతుంది కాబట్టి, చేయడం అనేది రిజర్వ్ బ్యాంకు ఒక బాధ్యతగా తనకు బాధ్యతాయుతమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందనమాట.